ఆచి చికెన్ మసాలా. బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. వారం రోజుల్లోనే ధరలు 10% దిగి వచ్చాయి. 2011 తర్వాత ఇదే అతిపెద్ద డౌన్ ఫాల్ గా అనలిస్టులు చెప్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం, డాలర్ బలపడడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో బంగారం ఔన్స్ ధర $4,492 చేరింది. వెండి కూడా వారం రోజుల్లో 15% తగ్గింది. అంటే వారం రోజుల్లో బంగారంపై $11,000, వెండిపై దాదాపు $30,000 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ప్రస్తుతం $1,45,490 ఉండగా కిలో వెండి $2,27,900 ఉంది. ఇంకా మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, మొత్తం మీద ఈరోజు చూసుకున్నట్టయితే బంగారం వెండి ధరలో అమాంతం దిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా సార్? ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి సుమారుగా 23 రోజులు. ఇవాళ ఆదివారం, 3 ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది యుద్ధం. ఎప్పుడైతే ఈ యుద్ధం స్టార్ట్ అయిందో ఈ గోల్డ్ సిల్వర్ ఫాల్ స్టార్ట్ అవడం జరిగింది. 23 రోజులు అయింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే ఉందో సుమారుగా గోల్డ్ వచ్చి ఒక 18,000 మైనస్ జరగడం జరిగింది ఈ వారంలో. సిల్వర్ వచ్చి 34,000 మైనస్ లో, 34,500 వరకు మైనస్ లో ట్రేడ్ అవడం జరిగింది. అయితే ఇది ఇంకా మైనస్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. కానీ యుద్ధం ఆగితే మాత్రం మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. యుద్ధం ఆగడానికి రీజన్ ఏంటిది అంటే, ఇప్పుడు ట్రంప్ అంటే ఇంతకు ముందే అనౌన్స్ చేయడం జరిగింది, 48 గంటల్లో హర్ముజ్ తెరవాలి, లేకపోతే ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఈ 48 గంటలు అంటే ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఉదయం అనౌన్స్ చేయడం జరిగింది. సోమవారం ఉదయం, మంగళవారం ఉదయం లోపు హర్ముజ్ జల్సంది కనుక తెరవకపోతే మేము ఇంకా ఇరాన్ మీద దాడి ఇంకెక్కువ అయితే అని చెప్పేసి అనటం జరిగింది. అంటే ఏంటి, ఈ 2 రోజులు కూడా మళ్ళీ కీలకం. అంటే ఏంటిది, హర్ముజ్ జల్సంది కనుక ఓపెన్ అయిందా, ఓకే, మళ్ళీ క్రూడ్ ఆయిల్ సప్లై అవుతుంది, గ్యాస్ సప్లై అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకటి. రెండోది ఏంటి, బాటమ్ కి వచ్చింది. ఏది గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో బాటమ్ కాదు, బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్ గా మీరు అన్నట్టుగా 2011 అప్పటి రేట్లు కావు, కానీ అప్పుడు ఫాల్ అయిన మాదిరి అన్నమాట. ఇప్పుడు కూడా ఫాల్ అయిందని చెప్పటం. అంతకంటే ఎక్కువ ఫాల్ అయింది ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు, జనవరి 30వ తారీఖు. ఆ ఫాల్ తోటి పోలిస్తే ఈ ఫాల్ కాదు. కానీ ఓవరాల్ గా ఏంది, గ్రాడ్యువల్ గా డౌన్ అవుతూ వచ్చింది. ఇంకా డౌన్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే గోల్డ్ సిల్వర్ చేస్తారో వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఈ గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే అమాంతంగా, ఏది సుంకాలు టారిఫ్లతోటి ఒక్కసారిగా అమాంతంగా కంటిన్యూగా ఒక 1 ఇయర్ పాటు, ఏది రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు 60,000 ఏది బంగారం తులం, అటువంటిది 80,000, 1,00,000 మళ్ళీ దాటిపోయి ఈ ట్రంప్ పెరగడం జరిగింది. మళ్ళీ ఒక్కసారిగా ఈ ఎప్పుడైతే ఫిబ్రవరి 28 ఇరాన్ మీద ట్రంప్ దాడి చేయడం మొదలుపెట్టిండో ఆటోమేటిక్ గా ఒక్కసారిగా గోల్డ్ ఫాల్ అవడం మొదలుపెట్టింది. ఎప్పుడైనా కానీ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే, ఏది దేని మీద ఫోకస్ అనేది అప్పుడు ఈవెంట్ ని బట్టి జరుగుతూ ఉంటది. అంతకుముందు సుంకాలు టారిఫ్లు కాబట్టి గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ పోయింది. షేర్ మార్కెట్ డౌన్ అవడం జరిగింది. 1 ఇయర్ ఏవో ఏది మైనస్ లోనే, అన్ని మనం కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా షేర్ మార్కెట్ డౌన్ అవడం, గోల్డ్ సిల్వర్ కంటిన్యూగా పెరగడం జరిగింది. ఇప్పుడేమైంది, ఫిబ్రవరి 28 ఎప్పుడైతే ఇరాన్ మీద ట్రంప్ దాడి, ఇజ్రాయెల్ అమెరికా దాడి చేయడం మొదలు పెట్టిండో అప్పుడు ఏం జరిగింది, ఫోకస్ అంతా ప్రపంచ మార్కెట్లంతా గోల్డ్ సిల్వర్ కంటే కూడా ఇది మెయిన్ అన్నమాట. ఏది క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ మీదకి ఫోకస్ పోవటం జరిగింది. అదే జరిగింది. ఇప్పుడు ఏమింటది, ఈ 48 గంటల్లో హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయాలనేది న్యూస్. అది కనుక ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ కొంచెం తగ్గుతాయి అనేది వార్తలు. అంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే సప్లై పెరుగుతుందో దీంట్లో 4 ఉంటుంది: సప్లై, డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, ఇన్వెంటరీస్, నిల్వలు. అయితే ఇప్పుడు నిల్వలు ఉన్నాయి అక్కడ, కానీ సప్లై లేదు. ఎప్పుడైతే సప్లై లేదో అక్కడ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడైతే డిమాండ్ ఏర్పడిందో ఆటోమేటిక్ షార్టేజ్ ఉంటాయి. షార్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఏది, ఈ క్రూడ్ ఆయిల్ కానీ నేచురల్ గ్యాస్ కానీ. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సప్లై పెంచుతాము అని అంటారు. ఎప్పుడైతే సప్లై పెంచింది అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు క్రూడ్ ఆయిలే ఉంది $69. ఎప్పుడు మన క్రూడ్ ఆయిల్ వచ్చి
26 ఫిబ్రవరి 26కి $69 ఉంది. మళ్ళీ అదే క్రూడ్ ఆయిల్ 9 మార్చి వచ్చేటప్పటికి 119 ఆ టైం అయిపోవడం జరిగింది క్రూడ్ ఆయిల్. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, $112 అక్కడ ట్రేడ్ అవుతుంది ఏది క్రూడ్ ఆయిల్ విషయంలో. మనం ఎంతసేపటికి ఏం చూడాలిగా, ఈ క్రూడ్ ఆయిల్ మీదనే బేస్ అన్నమాట. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా క్రూడ్ ఆయిల్ మీదనే బేస్ అవుతాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నిన్న పెరగడం జరిగింది ఇది ఫ్రైడే నైట్ అమెరికాలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ఈ గోల్డ్ సిల్వర్ ఫాలో అవడం జరిగింది, అది 2.5% పడటం జరిగింది. గోల్డ్ అయితే 0.7% ఫాలో అవడం జరిగింది. రేపు ఉదయం కూడా మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలే ఉన్నాయి, ఎందుకంటే 48 గంటల్లో అల్టిమేటం ఇవ్వటం జరిగింది. కానీ మళ్ళీ ఏం చేస్తాడు అంటే ఇది ఫాలో అవుతారా లేదా, ఆగుతా అనేది లేదు. మొన్న ట్రంప్ యుద్ధం ఆపేస్తున్నాం అని అన్నాడు, ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు, నాకు తెలియదు అని చెప్పేసి మళ్ళీ ట్రంప్ అనడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక స్టేజికి పోయినాక ట్రంప్ ఆగమన్నా ఇరాన్ వాళ్ళు ఆగరు, రెండోది ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఆగరు. ఇంకొకటి ఏంటిది అంటే రేపు మన మార్కెట్లు మళ్ళీ భారీగా గ్యాప్ డౌన్ సూచిస్తున్నాయి. ఏది మన షేర్ మార్కెట్. ఎందుకోసం అంటే ఫ్రైడే ఏదైతే ఉందో అమెరికా మార్కెట్లు అంటే డౌ జోన్స్, స్టాండర్డ్ అండ్ పూర్, నాస్డాక్ అవన్నీ 1%, 1.5%, 2% మైనస్ లో పోయినాయి, మైనస్ లో ఫాలో అయినాయి, మైనస్ లో క్లోజ్ అయినాయి. అయితే యూరోపియన్ మార్కెట్లు కూడా ఫ్రైడే నైట్ మైనస్ లోనే 1.5%, 2% మైనస్ లో క్లోజ్ అయింది. అంటే మంది అది రీచ్ అవ్వాలి అంటే ఈ ఫ్రైడే ఏదైతే మన మార్కెట్లు 3:30 క్లోజ్ అవుతాయో అమెరికా మార్కెట్లు శుక్రవారం నైట్ అంటే మనకి శనివారం తెల్లవారుజామున ఎప్పుడు క్లోజ్ అవుతాయో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, నిన్న ఇవాళ సెలవు, శనివారం ఆదివారం, సోమవారం ఉదయము మళ్ళీ మన మార్కెట్లు దాన్ని ఈక్వల్ చేయాలి. అంటే ఏం జరుగుతుంది, రేపు ఉదయం ఏషియన్ మార్కెట్లు గనక ఇంకా ఇప్పుడు ఫాలే చూపిస్తున్నాయి, అవన్నీ మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది మొన్న ఫ్రైడే. మళ్ళీ ఇప్పుడు రేపు మార్నింగ్ కనుక ఏషియన్ మార్కెట్లను బట్టి మళ్ళీ మన మార్కెట్లు అయితే ఇప్పుడైతే చూపించటం సుమారుగా 290 పాయింట్లు ఎన్ఎస్సి మైనస్ చూపిస్తుంది. అంటే సుమారుగా 3 అంటే 1000 పాయింట్ల వరకు బిఎస్సి సెన్సెక్స్ మళ్ళీ ఫాలో అయ్యే సూచనలు కనపడుతున్నాయి. వీటన్నిటికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఒకటి ఈ డాలర్ స్ట్రాంగ్ అవటం, ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లని న్యూట్రల్ ఉంచడం, తగ్గించకపోవటం, తర్వాత ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ వీక్ గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ కనుక హార్ముజ్ జల్సన్ ఓపెన్ చేసి క్రూడ్ ఆయిల్ కనుక సప్లై అయితే మళ్ళీ కొంచెం క్రూడ్ ఆయిల్ కనుక తగ్గితే అప్పుడు ఏం తగ్గినా కానీ అంతకుముందు మాది $69, $72 చాలా అంటే న్యూట్రల్ ఉండేది, ఎప్పుడు స్టడీగా ఉండేది, స్థిరంగా ఉండేది. అటువంటిది $2-3 అటు ఇటుగా ఉండేది. అటువంటిది ఇప్పుడు మళ్ళీ ఆ రేట్లు రావడం అనేది కొంచెం కష్టతరం, అంటే చాలా రోజులు టైం తీసుకుంటది. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ ఏదైతే అంటే క్రూడ్ ఆయిల్ ఎక్కడ వరకు వెళ్తుంది, $112 ఉందా, $100 ఉందా, ఇంకా పెరుగుతుందా, దాన్ని బట్టే మన మార్కెట్లు అనుకోండి, గోల్డ్ సిల్వర్ అనుకోండి, ఇవి దాన్ని అంటే ఆ తేడాన్ని బట్టి ఇవి ఫాలో అవడం జరుగుతుంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ బాగా బిలో $100 కనుక వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పుడు మార్కెట్లు కొంచెం మళ్ళీ గోల్డ్ సిల్వర్ మీదకి వెళ్తాయి, మళ్ళీ మన మార్కెట్లు కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనపడతాయి. అయితే ఇప్పుడు దీంతో ఏమైతుందంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు పెంచడం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, అంటే ట్రాన్స్పోర్టేషన్ పెరిగితేనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక పెట్రోల్ పెంచడం జరిగింది, ఇంకా మళ్ళీ ఆల్రెడీ గ్యాస్ పెంచడం జరిగింది, మళ్ళీ పెట్రోల్ డీజిల్ మీద పెంచుతారు, ఎంత పెంచుతారు, ఏం పెంచుతారు, ఇవన్నీ బల్క్ సప్లై మీద ఆల్రెడీ పెంచడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి ఏం పెంచుతారు అనేది చూడాలి. దాన్ని బట్టి మన ఎకానమీ స్లో డౌన్ అవటం, మన షేర్ మార్కెట్ ఎఫ్ఐఐలు కొన్నంత వరకు మన మార్కెట్లు పెరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. గోల్డ్ సిల్వర్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తా అంటే నో ప్రాబ్లం, వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే జీరో అయ్యే అవకాశాలు ఉండవు ఎప్పుడైనా కానీ గోల్డ్ సిల్వర్. అందుకని ఇప్పుడు షేర్ మార్కెట్ లో కొన్ని షేర్లు ఉన్నాయనుకోండి, ఇక బాటంకి వచ్చేస్తే ఇక అవి మూవ్మెంట్ ఉండవు. అటువంటివి కొన్ని వేల కంపెనీలు మూసుకుపోయినాయి ఉన్నాయి పాత రోజుల్లో. అలానే షేర్ మార్కెట్ లో జరుగుతాయి కానీ గోల్డ్ సిల్వర్ విషయంలో జరగవు. జీరో అయ్యే క్వశ్చన్ లేదు. తగ్గిందా, మళ్ళీ మార్కెట్ మామూలైందా, మళ్ళీ గోల్డ్ సిల్వర్ మామూలుగానే పెరగటం కానీ అవన్నీ కూడా కొంచెం జరిగే అవకాశాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సార్ ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ ETF, డిజిటల్ గోల్డ్, ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటారు? ఓకే, అవసరం ఇప్పుడు ఈవెంట్ ఉంది, మ్యారేజ్ ఈవెంట్ ఉంది, ఫిజికలే. ఇక ఇన్వెస్ట్మెంట్ అంటే నెక్స్ట్ ఇంకో 2-3 years, 5 years, 10 years, ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలు ఉంటారు, ఇప్పుడే మ్యారేజ్ అయ్యి అంటే పుట్టిన పిల్లలు ఉంటారు, వాటికి మాత్రం వాళ్ళు ETFలు బెస్ట్, మన డిజిటల్ గోల్డ్ బెస్ట్. లేదు అనుకుంటే మొత్తం టోటల్ అమౌంట్ కనుక ఉందంటే 24 carats గోల్డ్ కాయిన్స్ సేఫ్.
ఇప్పుడు మార్కెట్ లో డిస్కౌంట్ లో అమ్ముతున్నారు. ఏది గోల్డ్ షాప్స్ అన్ని కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంటే ఏంటి, నిన్న సపోజ్ ఒక ధర ఉందనుకోండి, దానికంటే కూడా గోల్డ్ అయితే మేము తులానికి ఒక 1500 తగ్గిస్తాం, సిల్వర్ అయితే ఒక 3000 రూపాయలు తగ్గిస్తాం. అంటే పోటీలు పడి దీని ఏమంటారంటే కాంపిటీషన్ తగ్గుతుందని నీకు తెలుసు, తగ్గుతుందని షాప్ అతనికి తెలుసు, తగ్గుతుందని ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనకి ఐడియా వస్తుంది. అప్పుడు షాప్ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇప్పుడు కనుక కొనుక్కుంటా అంటే మీకు 3000 రూపాయలు సిల్వర్ తగ్గిస్తాం, 1500 రూపాయలు గోల్డ్ తగ్గిస్తాం ఏది తులానికి అని చెప్పేసి ఇప్పుడు పైసలు ఇవ్వాలి. మనం డెలివరీ ఇప్పుడు ఇయ్యారు. మళ్ళీ అదొకటి గమనించాలి. ఒకటే లెక్క, ఎప్పుడైతే డెలివరీ అక్రాస్ ద టేబుల్ తీసుకోవాలి. అంటే మనం పైసలు కట్టినామా అక్రాస్ ద టేబుల్ మనకి, అంటే మన పైసలు ఆర్టీజీఎస్ కానీ ఎన్ఈఎఫ్టీ కానీ ఏదైతే కార్డు తోటి స్వైప్ చేస్తామో ఏదైతే ఉందో ఆ డెలివరీ ఏదైతే ఉందో ఇమీడియట్ గా తీసుకోగలిగితే చేసుకోవాలి. ధర తగ్గించి ఇచ్చి ఇవాళ నీకు తర్వాత ఇస్తా అన్నారు అనుకోండి, కొంచెం మళ్ళీ డౌట్ ఉంటుంది, అంటే మన చేతికి వచ్చేంత వరకు. అదే ఆన్లైన్ అయితే ఓకే, ఆన్లైన్ లో 24 క్యారెట్స్ ఉన్నాయి, అది ప్యూరిటీ ఉంటుంది, సర్టిఫికెట్ ఉంటుంది. అలానే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ మార్కెట్ లో అక్రాస్ ద టేబుల్ కనుక ఇస్తే అక్రాస్ ద టేబుల్ తీసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో కూడా ఒకవేళ సిల్వర్ కనుక ఫిజికల్ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో 4 ఉంటాయి స్టేజెస్. 999.9, 999 స్వస్తిక్ బ్రాండ్, రీసైకిల్ సిల్వర్. అంటే ఏ సిల్వర్ కొనుక్కుంటున్నో చూసుకోవాలి. రీసైకిల్ సిల్వర్ కానీ స్వస్తిక్ బ్రాండ్ కానీ అవి సిల్వర్ కొనేటప్పుడే తక్కువ ధర ఉంటాయి, మళ్ళీ అమ్మేటప్పుడు కూడా తక్కువ ధరకే అమ్మకపోతాయి. కాబట్టి మనం ఏం చూడాలి, ఏదున్నా కానీ 999.99 ప్యూరిటీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ అవే చూసుకోవాలి. కాపర్ కూడా ఏదైనా కానీ 999.99 ప్యూరిటీనే చెక్ చేసుకోవాలి. కానీ ఈ యుద్ధ వాతావరణం అయ్యేంత వరకు గోల్డ్ సిల్వర్ పెద్దగా మూవ్మెంట్ ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ కొంచెమే అనమాట. ఏంటిది, ఒక రోజు 4 రోజులు కంటిన్యూ పడ్డది అనుకోండి, ఒక రోజు పెంచుతారు. మళ్ళీ 3 రోజులు పడ్డది అనుకోండి, 3 రోజులు పెరిగింది అనుకోండి, మళ్ళీ ఒక రోజు గట్టిగా పడుతుంది. అంటే నీ పెరిగేది కొంచెం, పడేది ఎక్కువ. మళ్ళీ పడేది కొన్నాళ్ళకి, పెరిగేది మళ్ళీ కొంచెమే. అంటే ఓవరాల్ గా వీకే గోల్డ్ సిల్వర్. కానీ ఎవరైతే ఈటీఎఫ్లు కానీ ఏదైతే డిజిటల్ గోల్డ్ కానీ లేదు ఫిజికల్ గోల్డ్ కానీ ఆర్నమెంట్స్ అయితే కొనొద్దు. ఆర్నమెంట్స్ కొనాలి అనుకుంటే మ్యారేజ్ ఈవెంట్స్ ఉంటే తప్ప. మామూలుగా అయితే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలి. లేదు అనుకుంటే ఈటీఎఫ్లు అనుకోండి, సిప్పులు అనుకోండి, ఎస్ఐపి అనుకోండి, దానిలో కొనుక్కోవచ్చు. ఈ డిజిటల్ గోల్డ్ అంటాం మనం, అట్లా కొనుక్కోవచ్చు. అవైతే చిన్న అమౌంట్ తోటి కూడా సరిపోతుంది. కానీ ఈ చిన్న అమౌంట్లు కొనేటప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రోకరేజ్ కమిషన్ కే ఎక్కువ పోతుంది. మనం 100 రూపాయలే కదా, 75 రూపాయలే కదా అని కొనుక్కుంటాం. దాని మీద ఛార్జీలే మన అకౌంట్ కి ఎక్కువ పడతాయి. అంటే అప్పుడు మళ్ళీ ఎక్కువ రేటుకి కొనుక్కున్నట్టు అయితే. అందుకని ఎప్పుడైనా కానీ ఈ ఈటీఎఫ్లు, ఈ ఎస్ఐపీలు చిన్న చిన్న అమౌంట్లకి హెల్ప్లెస్. ఎందుకంటే వాళ్ళ కమిషన్లే ఎక్కువ అయిపోతాయి. ఆ కమిషన్ కనుక మనం చూసుకుంటే నీ పైసల కంటే కమిషన్ లోనే ఎక్కువ పడుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు 75-100 రూపాయల్లో ఈటీఎఫ్ దొరుకుతుంది అని కొనుక్కుంటాం. దానికి ఎంత పడుతుంది తెలుసా? మినిమం 40 రూపాయలు పడుతుంది. అంటే నేను 80 రూపాయలు 40 రూపాయలు పెట్టి నువ్వు కొనుక్కున్నట్టు, అంటే 120 రూపాయలు పడుతున్నట్టు. అంటే నీ పేరుకి ఈటీఎఫ్లు కానీ ఛార్జెస్, అంటే బ్రోకరేజ్ ఛార్జెస్ అనుకోండి, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనుకోండి, అవి ఎక్కువ పడతాయి. కాబట్టి అదొకటి బాగా గమనించాలి. ఒక ట్రేడ్ చేస్తే మీకు తెలిసిపోతుంది, ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. చెప్పండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.